ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ధూమవతి జయంతి ఎప్పుడు వచ్చింది, ధూమవతి దేవత ఎవరు, ధూమవతి దేవత యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ క్యాలెండర్ ప్రకారము జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష అష్టమి తిథి నాడు ధూమవతి జయంతిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు దశమహావిద్యల్లో ఒకరైన మరి శక్తి యొక్క ఉగ్రరూపమైన ధూమవతి దేవి ఆవిర్భావాన్ని సూచిస్తుంది. ధూమవతి దేవి 10 జ్ఞాన దేవతల సమూహంలో 7వ మహావిద్య. ఆమె ఉనికి యొక్క పొగ అశుభ అంశాలను సూచిస్తుంది. తరచుగా నిర్లిప్త మరియు అడ్డంకుల నాశనం చేయడంతో ముడిపడి ఉంటుంది. ఆమె భయంకరమైన రూపం ఉన్నప్పటికీ ఆమె వ్యాధులు, పేదరికం మరియు ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. తన భక్తులకు రక్షణ కల్పిస్తుంది. శివుని ధూమేశ్వర రుద్రరూప శక్తిగా పిలువబడే ఆమె ముఖ్యంగా కష్ట సమయాల్లో విజయము మరియు బలాన్ని తెస్తుందని చెప్తారు. ఆమె కేతు గ్రహంతో కూడి ముడిపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో కేతువు దుష్ప్రభావాలతో బాధపడే వారికి ఆమె ఆరాధన ముఖ్యమైనది. ఆమె భయంకరమైన ప్రతివాదానికి విరుద్ధంగా దేవి ధూమవతి తన భక్తులకు శ్రేయస్సు, ఆరోగ్యము మరియు యుద్ధాలలో విజయంతో ఆశీర్వదిస్తుంది. దురదృష్టాలను తిప్పికొట్టే శక్తి ఆమెకు ఉందని మరియు నిజమైన అన్వేషకులకు విముక్తి అందిస్తుందని నమ్ముతారు. జాతకంలో విజయంలో జాప్యాలు, ఆరోగ్య సమస్యలు లేదా కేతు దోషం ఎదుర్కొంటున్న వారికి ఆమె ఆరాధన చాలా ముఖ్యం. 2025 సంవత్సరంలో ధూమవతి జయంతి 3వ తేదీ జూన్ 2025 మంగళవారం రోజున ధూమవతి జయంతిని జరుపుకుంటాము. ధూమవతి జయంతి పూజా ముహూర్తము ఉదయం 5:45 నుండి 7:55 వరకు. మొత్తం వ్యవధి 2:10. అష్టమి తిథి ప్రారంభము 2వ తేదీ జూన్ 2025 సోమవారము రాత్రి 9:10 ప్రారంభమై 3వ తేదీ జూన్ 2025 మంగళవారం రాత్రి 11:35 అష్టమి తిథి ముగుస్తుంది. ధూమవతి అనే పదము ధూమ అంటే పొగ మరియు వతి అంటే అలా ఉండడము అంటే పొగలు కక్కేది అనే వాటితో రూపొందించబడింది. ఆమె తన శరీరం నుండి ప్రమాదకరమైన పొగను సృష్టించడము లేదా బయటకు పంపడం ద్వారా రాక్షసులను చంపుతుంది. ఆమె 10 మహావిద్యలు లేదా 10 గొప్ప దైవిక తల్లులలో 7వ దేవత. ఆమె నిర్లిప్త విధ్వంసము మరియు అతీంద్రియ శక్తులను స్వరూపంగా కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక సాధకులకు ప్రాపంచిక ఉనికి యొక్క అశాశ్వతను బోధిస్తుంది. పోషణ, శ్రేయస్సు మరియు సంతానోత్పత్తిని సూచించే ఇతర దేవతల మాదిరిగా కాకుండా ధూమవతి శూన్యతను, భౌతిక భ్రమల రద్దును మరియు ఒంటరితనము మరియు బాధల నుండి ఉద్భవించే జ్ఞానాన్ని సూచిస్తుంది. ఆమె ఉనికి తరచుగా విశ్వచక్రం యొక్క వినాశన దశతో ముడిపడి ఉంటుంది. భౌతిక ప్రపంచంలోని ప్రతిదీ తాత్కాలికమైనదని మరియు క్షయానికి లోనవుతుందని భక్తులకు గుర్తు చేస్తుంది. ధూమవతి జయంతిని పాటించడం వల్ల బాధ, నిరాశ మరియు మానసిక దుఃఖం నుండి ఉపశమనం లభిస్తుంది. పేదరికము, వ్యాధి, దురదృష్టము మరియు కష్టాల నుండి రక్షణ పొందడానికి భక్తులు ఆమెను పూజిస్తారు. కష్టాలను భరించడానికి బలాన్నిచ్చే మరియు నిరాశ సమయాల్లో స్పష్టతను అందించే దేవతగా ఆమెను భావిస్తారు. ఆధ్యాత్మిక లేదా భౌతిక జీవితాల్లో అడ్డంకులను ఎదుర్కొనేవారు మార్గదర్శకత్వం కోసము దేవి ధూమవతి వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఆమె త్యాగం మరియు అంతర్గత ప్రతిబింబం పాటించే సాధకులను ఇష్టపడతారు. ఆమెను ధ్యానించడం ద్వారా జీవితపు అస్థిరమైన స్వభావంపై అంతర్దృష్టిని పొందుతారు మరియు ఇబ్బందులను అధిగమించే స్థితి స్థాపకతను అభివృద్ధి చేసుకుంటారు. ధూమవతి ప్రతిమ కూడా లోతైన ప్రతీకవాదాన్ని కలిగి ఉంటుంది. ఆమె శ్మశాన వాటిక గుండా గుర్రం లేని రథాన్ని నడుపుతున్న వృద్ధ వితంతు మహిళగా చిత్రీకరించారు. ఆమె స్వరూపము పరిత్యాగ స్థితిని సూచిస్తుంది. అంతేకాకుండా అన్ని ప్రాపంచిక అనుబంధాల నుండి స్వాతంత్రం యొక్క అంతిమ స్థితిని కూడా సూచిస్తుంది. ధూమవతి జయంతి రోజున భక్తులు సూర్యోదయానికి ముందే లేచి ఆ రోజు మాత ధూమవతిని పూజిస్తారు. ప్రధాన పూజ ఆచారము ఏకాంత ప్రదేశంలో నిర్వహించాలి. దేవిని
ధూపం కర్రలు మరియు పూలతో పూజిస్తారు. ఈ రోజున ప్రత్యేక ప్రసాదం తయారు చేస్తారు. ఈ రోజున దేవికి నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు కట్టి సమర్పించడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. పూజా సమయంలో దేవిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు జీవితంలోని అన్ని దుఃఖాలను అంతం చేసుకోవడానికి, ఆమె ఆశీర్వాదం కోరుకోవడానికి ప్రత్యేక దేవీ మంత్రాలను పఠిస్తారు. మంత్ర పఠనం తర్వాత ఆరతి నిర్వహిస్తారు మరియు ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు మరియు ఇతరులు భక్తులకు పంపిణీ చేస్తారు. ధూమవతి జయంతి సందర్భంగా ధూమవతి దేవి భక్తులందరికీ రాత్రి సమయంలో ప్రత్యేక ఊరేగింపును ముందుగానే ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా తాంత్రికులు అన్ని భౌతిక సంపదలను పొందేందుకు పూర్తి భక్తితో ధూమవతి దేవిని పూజిస్తారు. సంప్రదాయాల ప్రకారం వివాహిత స్త్రీలు మాతా ధూమవతిని పూజించడం నిషేధించబడింది. వారికి దూరం నుండి మాత్రమే దర్శనం అనుమతి ఉంది. వారి భర్త మరియు కుమారుల భద్రత కోసం ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు.